వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. స్టవ్ వెలిగించి ఏదైనా ఒక ప్యాన్ పెట్టండి. అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి ఇదొక 1 స్పూన్, అల్లము 1 స్పూన్ వేసుకుందాము. ఇందులోనే 1 స్పూన్ పచ్చిమిర్చి, ఇందులో ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నటువంటి వేసుకుందాము. ఈ ఆనియన్కి మనకి పచ్చి వాసన పోవాలండి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. ఆనియన్ వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1/4 కప్ బీన్స్, ఇవన్నీ కూడా మనం చాలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 1/4 కప్ క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్, ఇవన్నీ కూడా వేసుకోవాలి. చివరిగా స్ప్రింగ్ ఆనియన్స్ ఒక 3 స్పూన్స్. ఒక 5 మినిట్స్ మనం ఉంచుకుందాము. ఇవి వేగిపోయాయండి. మనకి మరీ ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సోయా సాస్, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడకపెట్టుకున్నటువంటి రైస్ని వేసుకుందాము. ఇదొక 2 కప్స్ రైస్. బాగా కలుపుకున్నామండి. ఇప్పుడు ఇందులో 1/2 లెమన్ పిండుకుందాము. ఇది ఆప్షనల్ అండి. అలాగే కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. Thank you for watching. Please subscribe to my channel.